మా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ అండ్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్. అలాగే కింద నేల మీద వేసిన రకరకాల మొక్కల నుంచి ఈరోజు హార్వెస్ట్ చేసిన కాయగూరలండి. ఉదయమే ఈ చీడ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి చూడటం కోసం వచ్చామన్నమాట. ఇంకా అలా అనుకోకుండా ఒక్కొక్క ఫ్లోర్‌లోను కొద్ది కొద్దిగా హార్వెస్ట్ చేసుకుంటూ వచ్చామండి. ఈ కాయగూరలు ఎక్కడి నుంచి కోసాం అంటే ఏ ఫ్లోర్ నుంచి ఏం కోసాం, ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూద్దురు గాని. హాయ్ అండి. ప్రొద్దుటే వాకింగ్ కోసం వచ్చామండి టెర్రస్ గార్డెన్‌లోకి. కొన్ని కాయగూరలు కోసాము. అలాగే ఇక్కడ వంకాయలున్నాయి. ఈ గ్రీన్ కలరు గ్రో బ్యాగ్‌లో వంగ మొక్క బాగా కాసిందండి కాయలు. పచ్చడి వంకాయలు అంటాం కదా అవి. ఇదిగోండి. అవి ఒక్కొక్కటి హార్వెస్ట్ చేద్దాము అని అంటే ఇక్కడ నేను సెకండ్ ఫ్లోర్‌లో హార్వెస్ట్ చేస్తున్నప్పుడు వీడియో షూట్ చేయలేదండి. అందుకని ఇక ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో హార్వెస్ట్ చేస్తూ సెకండ్ ఫ్లోర్‌లో హార్వెస్ట్ చేసిన కాయగూరలు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానన్నమాట. వంకాయలు చాలా వచ్చినాయి కదండి. ఇక ఇప్పుడు మొత్తం కాయగూరలు చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్‌లో హార్వెస్ట్ చేసిన చిక్కుడుకాయలు, కొద్దిగా పువ్వులు, ఇప్పుడు హార్వెస్ట్ చేసిన వంకాయలు. బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు మా కోదండ రామాలయం మంత్రాలవి కొద్దిగా వినిపిస్తూ ఉండొచ్చేమో. పచ్చడి వంకాయలే. అలాగే చెప్పాను కదండీ ముందుగా సెకండ్ ఫ్లోర్‌లో హార్వెస్ట్ చేశాము అని. ఆ కాయగూరలు ఇప్పుడు ఈ సంచి అడుగునున్నాయండి. అవి కూడా దులుపుదాం. చూద్దురు గాని అవి ఎన్ని రకాలు ఏంటి అన్నది. ఇవేనండి సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్‌లో హార్వెస్ట్ చేసినవండి. కొద్దిగానే టమోటాలు హార్వెస్ట్ చేసాము. ఎండలు పెరుగుతున్నాయి కదండి అందుకని టమోటా దిగుబడి తగ్గిపోయింది. దసరా చిక్కుడు నీలం. అలాగే ఇవి డబుల్ బీన్స్, పచ్చిమిర్చి, పెన్నడ వంకాయలు, కొద్దిగా కొత్తిమీర, గంగవావిలాకు. మనం ఎటువంటి విత్తనం వేయకుండా వచ్చే చక్కటి ఆకుకూరండి గంగవావిలాకు. ఇక ఇవి నీలగోరింట. నీలగోరింట మనం ప్రత్యేకంగా విత్తనాలు ఏమి వేయక్కర్లేదండి. ఒకసారి మొక్క నాటుకున్నామంటే ఇంకా అలా స్ప్రెడ్ అయిపోయి వచ్చేస్తూనే ఉంటాయి. ఇక ఇవి రావి, జువ్వి ఆ మొక్కలండి. ఈ కాకులవి తీసుకొచ్చి రెట్లేయడాలు వాటితోటి అవి వచ్చేస్తున్నాయి. ఇక సరేలే ఎవరికైనా బోన్సాయి మొక్కల కింద పెంచుకుంటారు కదా అని అవి కూడా తీసానన్నమాట. పాత వీడియోస్లో హార్వెస్ట్ అంటే మొత్తం టేబుల్ నిండిపోయి ఉండేవండి. టమాటాలు ఇవన్నీ కూడా. అటువంటిది మెల్లిగా దిగుబడి తగ్గిపోతుందండి. అందుకని మనం వేసవిలో దిగుబడి తగ్గిపోతున్న పాత మొక్కలు ఇటువంటివన్నీ కూడా తీసేయాలండి. ఆ కుండీల్లో మట్టి ఎండబెట్టేయడం ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి కూడా మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం వచ్చేసరికి సాయిల్ కూడా చక్కగా సారవంతంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటదండి. అందుకని ఇక మెల్లిగా ఇంకా ఈ దిగుబడి తగ్గిపోయిన మొక్కలన్నీ కూడా ఇక చూసుకుంటున్నామండి. ఏమేమి ఉంచాలి, ఏమేమి తీసేయాలి అలాగా. ఇక ఈ చిక్కుడు లాంటివైతే కడుపు చిక్కుడు గాని, దసరా చిక్కుడు గాని మనకి ఉగాది దాటిపోయాక పెద్దగా కాయ. అందుకని అవి కూడా తీసేయచ్చు. దసరా చిక్కుడులోనే 2 రకాలు ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్‌లోది కొంచెం వైటిష్‌గా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్‌లోది బ్రైట్ వైలెట్ కలర్ తోటి చాలా బాగుంటుందండి. మేము ఈ టెర్రస్ గార్డెన్ పెంచకముందు రైతు బజార్కి వెళ్ళినప్పుడు కాయగూరలన్నీ తెచ్చుకునండి ఇలా దిమ్మరు పోసుకుని తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా అనిపిస్తుంది అనమాట నాకు. ఇవన్నీ ఒక్కొక్కటి సెపరేట్ చేస్తూ ఉంటే. మేము టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి 6 ఏళ్ళు అయ్యిందండి. ఈ 6 ఏళ్లలోనూ రైతు బజార్కి వెళ్ళి సంచి నిండా కాయగూరలు తెచ్చుకున్నదే లేదండి. ఇలాగ మాకు పండించుకున్నవే సరిపోతాయి. అప్పుడప్పుడు ఉల్లిపాయలు, బంగాళదుంపలు లాంటివి తెచ్చుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి, టమోటో, వంగ, చిక్కుడు ఇలా ఇన్ని రకాల కాయగూరలు ఉన్నప్పుడు బజార్ అవసరమే ఉంటుంది కదండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కోసిన ములక్కాళ్ళు కూడా తీసుకొస్తానండి. అవి కూడా చక్కగా వస్తున్నాయి దిగుబడి. ఇవిగోనండి ఆ ములక్కాళ్ళతో పాటు కాశీరేగుపళ్ళు అదేనండి యాపిల్ పేరు అవి కూడా తెచ్చాను. ఈ పక్కన పెడదామండి. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ములక్కాళ్ళు కానీ యాపిల్ పేరు కానీ ఇంటి లోపల వేసినవి కాదండి. ఇంటి బయట రోడ్డు పక్కన ఉన్న నేల అనమాట అది. ఆ కొంచెం ప్లేస్లోనూ వేసిన మొక్కలు ఎంత చక్కటి కాపునిస్తున్నాయో చూడండి. వంటింటి వ్యర్థాన్ని మనం కొంచెం శ్రద్ధతోటి మన మట్టి మిశ్రమంలో చేర్చుకుంటూ అంటే ఇవి కొంచెం డికంపోజ్ అయిపోయాయి కదా చేర్చుకుంటూ మన కుండీల్లో మట్టి నింపుకున్నాం అనుకోండి ఆ మట్టి కూడా సారవంతంగా ఉండటంతో ఈజీగా కుండీల్లో కూడా కాయగూరలు పండించుకోవచ్చండి. మీరు కిచెన్ వేస్ట్ ఎటువంటివి
ఎటు వృధాగా పాడేయకుండా ఈ వేసవి ఎండలకి మీరు డ్రైగా ఎండబెట్టేసి అవి ఎండిపోయిన తర్వాత వాడుకున్నా మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. అలాగే తడివి వాడుకోవాలంటే మాత్రం మనం ఆ కుండీలు అడుగున వేసి పైన ఆకుకూరలు ఏమో చల్లుకుని అవి కొంచెం ఒక 1 or 2 మంత్స్ డీకంపోజ్ అయ్యాక అప్పుడు వాటిలో ఇలా పెద్ద పెద్ద కాయగూర ముక్కలు లాంటివి వేసుకుంటే అంటే వంగ, టమాటా, పచ్చిమిర్చి ఇటువంటివి వేసుకుంటే ఆ కాయగూరలు చక్కగా కాస్తాయి. ఇలా పండించిన పంటలు త్వరగా మగ్గిపోతాయి, రుచికరంగా కూడా ఉంటాయండి. వంటింటి వ్యర్థాలనే మేము ఎరువుల కింద ఉపయోగించుకుంటూ పండించిన సేంద్రియ పంట. చూసారు కదా ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.